దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే తన బిడ్డలకు సమస్తాన్ని మేలు కోసమే దేవుడు మనకి ఉద్దేశించారు. ప్రస్తుత దినాల్లో కొంతకాలం చీకటి ఉన్నా కానీ ప్రభువు వాటిని మన మేలు కోసమే ప్రభువు మన కోసం ఉద్దేశించారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యోసేపు జీవితంలో విశ్వాసము ఉన్నప్పటికీ అంధకార దినాలు ఉన్నాయి. ఆ అంధకార దినాల్లో ఆ విశ్వాసం యోసేపు గారి జీవితంలో ఆ విశ్వాసం అనేది అలసిపోలేదు. నిరీక్షణతోటి దేవుని వైపు చూశారు కనుకనే ప్రతిఫలం దొరికింది. అలానే మనకి కొన్ని దినాలు చీకటిగా కనిపించవచ్చు, కొన్ని దారులు మూసుకువేసినట్లుగా కనపడవచ్చు. అయినప్పటికీ ఆ రోజులలో అలసిపోకుండా ఎప్పుడైతే ఉంటామో అది దేవుడు మన మేలు కోసమే ఉద్దేశించాడని మనం గ్రహించగలుగుతాము. అప్పుడు దేవుడు మనకి తప్పకుండా ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తారు. పౌలు ఈ మాటని ఎంత రూఢిగా చెప్పుచున్నాడో చూడండి. కొన్ని లేక చాలా లేక సంతోషకరమైనవి మాత్రమే అని చెప్పక సమస్త విషయములను మన మేలు కొరకే జరుగుచున్నవని చెప్పుచున్నాడు. చిన్నవి మొదలుకొని చాలా పెద్దవాటి వరకు, మానవ కార్యము నుండి దైవ కార్యము వరకు సమస్తమును మేలు కొరకే జరుగుచున్నవని చెప్పుచున్నాడు. సమస్తమును జరిగినవి కానీ జరుగునని చెప్పక జరుగుచున్నవని, ఇప్పుడునూ జరుగుచున్నవని చెప్పుచున్నాడు. అందుచేతనే దేవుడు ఇలాగూ తన స్వరమును వినిపించుచున్నాడు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. కీర్తన 145:17. సమస్తమును సమకూడి జరుగునన్న మాట గమనించండి. అన్నీ కలిసి ఒకటిగా మంచిగా కనబడును. ఎన్నో రంగులు విడివిడిగా ఉన్నప్పుడు అసహ్యంగా కనపడును. అయితే వాటిని సరిగా పేర్చి అల్లినప్పుడు అన్ని రంగులు మాలుకు ఎంత అందము వచ్చునో ఆలోచించండి. అలాగే సంగీతంలో ఎన్నో స్వరములు వేరువేరుగా నున్నప్పుడు వినసొంపుగా నుండవు. కానీ వాటిని ఒక పాట రూపంలో సరిగా వాయించినప్పుడు శ్రవణానందకరమగు సంగీతము దానిలో నుండియే వచ్చును. అలాగే ఒక యంత్రంలో అనేక భాగములుండును. అవి విడివిడిగా నున్నప్పుడు వాటి వలన ఏమీ ప్రయోజనం ఉండదు. ఒక తీగ యొక్క ఒక చక్రము, ఒక మేకు విడిగా నున్నప్పుడు అవి ఎందుకునూ పనికిరావు. అయితే ఆ ఉక్కు ఇనుము ముక్కలను సరిగా సమకూర్చినప్పుడు దాని ఫలితము వర్ణనాతీతము. ఇక్కడ మనకు విశ్వాస పాఠమున్నది. నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువు. యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనము. అది మేలుకే దేవుడు ఉద్దేశించును. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. ఈ మాట మన జీవిత మార్గం అంతటి మీదను సూర్యకిరణము వలె ప్రకాశవంతమైన నిశ్చయితగానున్నది. పరలోక బంగారమును, భూలోక గాలి తుఫాను మేఘములను అది తాకుచున్నది. అనుదినము నూతన ఆదరణను, శాంతిని కలిగించుచున్నది. అవిశ్వాసులైన అన్నల హస్తములు అకస్మాత్తుగా అన్యదేశములకు అమ్మివేసిన దుర్ఘటన అనాలోచనగా జరిగినది కాదు. చాలా ఏండ్ల శ్రమ వేదన అనంతరము అతడు అన్యరాజు ఎదుట అన్యాయముగా నిలవబడుట మనకందరికీ ఆశ్చర్యముగా కనబడవచ్చును. అయితే సమస్తమును తేటగా చూడగల కన్ను వేల కొలది ప్రజల అవసరతలను చూచి ఈ వ్యక్తి ద్వారా వారి అక్కరలను తీర్చవలెనని ఉద్దేశించి అలాగూ శ్రమపడనిచ్చెను. చెరసాల బంధకములలో అతనిని నలగొట్టి అనేకుల సంతుష్టి కొరకు తగిన సమయంలో బయటికి తీసుకొని వచ్చెను. ఆ పరిస్థితులలో అతనికి ఏమీ అర్థం కాలేదు. కన్నీటితో నిండి ఉన్న అతని కన్ను అంత దూరం చూడలేకపోయెను. అయినను యోసేపు నందుండిన విశ్వాసము ఆ అంధకార దినములలో అలసిపోలేదు. కానీ నిరీక్షణతో నుంచినందున దేవుడు అతనికి ప్రతిఫలం ఇచ్చెను. ఆ వేదన యావత్తు ఆనందముగా మారిపోయిన దినమున అతడు చూచెను.
అందుచేత అతడిలాగా నేను మీరు కాదు కానీ దేవుడే నన్ను ఇక్కడికి పంపిను. అది మేలుకే దేవుడు ఉద్దేశించిన కావున ఆనందగానము చేసెను. ప్రియుడా, యోసేపు యొక్క దేవుడు నీ పట్ల కూడా నీకు కీడుగా కనబడుచున్నదంతయు మేలుకే ఉద్దేశించి ఉన్నాడని నమ్ముము. ఆయన ప్రేమయే నీకు శ్రమను, కష్టములను, బాధను రానిచ్చెను. ఆయన హస్తమే నిన్ను ఆశ్చర్యకరమైన మార్గములో నడిపించుచున్నది. ఆది నుండి అంతము వరకు చూడగల ప్రభువు నీ పట్ల మహా అద్భుతకరమైన ప్రేమ సంకల్పములను సంకల్పించి ఉన్నాడు. కనుక నీవు ఆయన మహిమకరమైన కృపలను నీ కండ్లారా చూచు వరకు నీ చెయ్యి ఆయన చేతిలో నుంచుము. మహిమకరమైన ఆ గృహంలో నీవు ప్రవేశించినప్పుడు నీ జీవమార్గమంతయు తేటగా నీకు కనబడగానే ఇప్పుడు నీవు నమ్మిన హస్తము ఎలాంటిదో నీవు తెలుసుకుందువు. అప్పుడు నిరంతరము ఆయన ప్రేమను గణపరచుదువు. ఈ మాటల్లో ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అవును తండ్రి, మిమ్మల్ని ప్రేమించే మీ బిడ్డలకు ప్రభా ప్రస్తుతము కొంతకాలం చీకటిగా కనబడవచ్చు. ప్రస్తుతము కొన్నిసార్లు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉండవచ్చును. కానీ అవి మా మేలు కోసమే మీరు ఉద్దేశించారని దేవా, సమస్తమును సమకూడి జరుగుచున్నవని దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తాన్ని మీరు సమకూడి జరిగించగలిగిన సమర్థుడవు తండ్రి, నీకు స్తోత్రంలో నాయన. యోసేపు గారు చీకటి దినాలలో, అంధకార దినములలో అలసిపోలేదు. అయ్యా, మా జీవిత యాత్రలో, మా జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు అలసటగా అనిపించవచ్చు. కానీ నిరీక్షణతో మీ వైపు చూస్తే దేవా, ఒక దినాన మాకు ప్రతిఫలం వస్తుందని మేము నాయన ప్రభా మీ వైపు చూసే కనులు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. విశ్వాస నేత్రము మాకు అనుగ్రహించండి దేవా. స్తోత్రంలోనైనా సమస్తాన్ని మీరు సమకూడి జరిగించగలిగిన దేవుడు ప్రభా. మేలు కోసమే మీరు ఉద్దేశించారు ప్రభా. అయ్యా, మీరు చేసేది మాకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ మేము తెలుసుకుంటాము. ఇక మీదట మేము తెలుసుకుంటాము దేవా. అయ్యా, మా మేలు కోసమే మీరు చేశారని మేము నా తండ్రి నాయన ప్రభా గొప్ప నిరీక్షణతో ఉండటానికి మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ కృపనిచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.